రామాయణం పరమాద్భుతమైనటువంటి కావ్యం, ఆది కావ్యం. కావ్యము అని ఎందుకన్నారంటే వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది. సత్యం వద, ధర్మం చరా, ఇంకందులో ఏం తేడా ఉండదు. రాజు ఎలా శాసిస్తాడో వేదం అలా శాసిస్తుంది. ఒక మిత్రుడు వేరొక మిత్రుడితో మాట్లాడినట్టు అనునయంగా మాట్లాడాలంటే పురాణం మాట్లాడుతుంది. అలా కాకుండా ఒక ప్రియుడు ప్రియురాలితో మాట్లాడినట్టు, ఒక ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టు అత్యంత మధురాతి మధురంగా చాలా సౌకుమార్యంతో కూడినటువంటి మాటలతో మాట్లాడాలంటే దాన్ని కావ్య భాష అంటారు. కావ్యం అంత అందంగా మాట్లాడుతుంది. అందున ఆది కావ్యం శ్రీరామాయణం. మహానుభావుడు వాల్మీకి రచించినటువంటి రామాయణం ఆ తర్వాత ఎందరో కవులకు మార్గదర్శకమైంది. కాళిదాసు, భాసుడు మొదలైనటువంటి వారందరూ వాల్మీకి మహర్షి చేత ప్రేరణ పొందినవారే. వాల్మీకి పాదములకు నమస్కరించని వారు వాల్మీకి దగ్గర ఆ కవిత్వం చెప్పడంలో ఆ సంస్కారాన్ని పుణికి పుచ్చుకోనటువంటి వారు ఎవరూ లేరు. అంతటి మహానుభావుడు వాల్మీకి. అటువంటి వాల్మీకి నిన్నటి రోజు ఘట్టాన్ని పూర్తి చేసేసరికి రామచంద్రమూర్తి యొక్క గుణసంపదనంతటినీ వర్ణించి పుష్యమీ నక్షత్రంలో యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను అని దశరథ మహారాజు గారు తానే ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు. చైత్ర శ్రీమాన్ అయం మాసః పుణ్యః పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం కనుక పుష్యమీ నక్షత్రం ఉండగా నేను రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకము చేస్తాను అని సంకల్పం చేశాడు. సరే, దానికి తగినట్టు వశిష్ఠాది మహర్షులందరూ కూడా కావలసిన సంభారములన్నింటినీ సేకరించి సిద్ధం చేశారు. రాచనగరు ఎక్కడ చూసినా కూడా ఇంకా పుష్యమీ నక్షత్రంలో అభిషేకం జరుగుతుందని తెలియగానే ఇంకా కోసల దేశంలో అయోధ్యా పట్టణంలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఆనందానికి అంతు లేదు. ఎందుకని సకల సుగుణాభిరాముడైనటువంటి రాముడు యువరాజుగా వస్తున్నాడు. వాళ్ళ